జూన్ 1, 2, 3, 4 తారీఖులలో వృషభ రాశి వారు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మీ జీవితంలో మీకున్నటువంటి శత్రుత్వం కానీ మీ శత్రువులు కానీ మీ ముందు తలదించబోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి వారు ఈ వీడియోని చూస్తూ ఉన్నట్లు అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. అలానే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే వృషభ రాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి మంచి చెడు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, వృషభ రాశి వారు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు, అలానే ఎన్నో రకాలైనటువంటి బాధలను కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి గోల్స్ని పెట్టుకుంటూ ఉంటారు. వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు, వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎన్నో రకాల సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటారు. వారు జీవితంలో చాలా వరకు కూడా కష్టాలు అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తులు. కష్టపడినటువంటి వ్యక్తులకి మాత్రమే ఫలితం ఉంటుంది అని బాగా తెలిసినటువంటి వ్యక్తులు. వీరు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు. ఎన్నో రకాల బాధలను, ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని మరి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరి జీవితంలో సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరి జాతకంలో కూడా చాలా వరకు చూసుకున్నట్లు అయితే వీరి జాతకంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇక వృషభ రాశి వారికి కొంచెం తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ నిర్ణయాన్ని అయినా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. కానీ వీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇది మీకు చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మీ సొంత నిర్ణయాలు. ఒకవేళ మీకు మీ యొక్క చుట్టాలు లేదా మీ బంధువులు, మీ స్నేహితులు ఎక్కడైనా పెట్టుబడి పెట్టమని చెప్పినప్పుడు మీరు దాని గురించి కాస్త కూడా పరిశీలించకుండా, వెనక ముందు ఆలోచించకుండా, ఏది ఆలోచించకుండా గుడ్డిగా వారిని నమ్మి పెట్టడం అసలు మంచిది కాదు. మీరు పని మీరు ఏ పని చేస్తున్నారు, మీ శాలరీ ఎంత, దాన్ని బట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోవచ్చా లేదా, అలానే లీగల్ ఇల్లీగల్, అలానే మీరు ఇవన్నీ కూడా ఆలోచించాలి. లీగల్ అయితే మాత్రమే వాటికి ఏదైనా ఆలోచించాలి. కానీ ఇల్లీగల్ అనేటటువంటి వాటికి మాత్రం 1% కూడా ఆలోచించకుండా అసలు కాదు అని తేల్చి చెప్పేయాలి. ఎందుకంటే ఇల్లీగల్ వంటి వాటిల్లో ఎప్పుడూ కూడా తలదూర్చకూడదు. అలా తలదూరిస్తే ఖచ్చితంగా కూడా సమస్యల్లో చిక్కుకున్నట్టే. అందువల్ల ఇల్లీగల్ వంటి వాటిని పొరపాటును కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇల్లీగల్ వంటి వాటి వైపు మీరు అసలు వెళ్ళకూడదు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే
ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మాత్రం శత్రువులు మీకు ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని పదే పదే నిందిస్తూ సూటిపోటి మాటలతో బాధ పెడుతూ, అది మీ కుటుంబ సభ్యులైనా లేదా బయట వ్యక్తులు అయినా ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి సహాయం కోరటానికి రాబోతూ ఉన్నారు. అలానే మీ ముందు వారు తల దించబోతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ ఒక్క విషయంలో మీరు విజయాన్ని కాదు ఘన విజయాన్ని పొందబోతూ ఉన్నారు. మీ శత్రువులు మీ ముందు తలదించబోతూ ఉన్నారు. తెలుసుకున్నారు కదా. ఇష్ట దేవత ఆరాధన కుక్కకి, కాకికి లేదా గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి. ఒకవేళ కుక్కకి మీరు ఏదైనా ఆహారం పెట్టాలి అనుకుంటే మినప రొట్టెలు కానీ బ్రెడ్ కానీ పెట్టండి. శని దోషాలు తొలగిపోతాయి. కాకికి మినుములు కానీ లేదా అన్నము కూర రెండు కూడా కలిపి పెట్టటం, ఇలా చేయండి. ఒకవేళ ఆవుకి అయితే బెల్లము మరియు నువ్వులు లేదా బెల్లము మరియు బియ్యము కలిపి కాకికి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శత్రువులు మీ ముందు ఎందుకు తలదించబోతూ ఉన్నారని. మీ ఎదుగుదల అలా ఉంటుంది. మిమ్మల్ని మాటలతో నిందించి బాధపెట్టిన వారే మీ దగ్గరికి సహాయం అడగటానికి, చేయి చాచడానికి వస్తున్నారు. అంటే వారి పతనం మొదలయ్యింది, మీ విజయం ప్రారంభమయ్యింది అని అర్థం. అలానే వారు ఓడిపోయారు అని కూడా అర్థం. ఇక కాలం అనేది మీ వైపు తిరిగింది, కాలం వారికి సమాధానం చెబుతుందని కూడా అర్థం. తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు, ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.